ఒక పక్క ప్రేమం నిర్మాతలు తమ సినిమాను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్లు ఇలా ప్రకటించారో లేదో, అటు గౌతమ్ మీనన్ కూడా తన సాహసం శ్వాసగా సాగిపోను అదే రోజు విడుదల చేయబోతున్నట్లు ట్వీట్ చేసి నాగ చైతన్య అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. దీంతో బాలయ్య, బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినట్లు, చైతు చిత్రాలు కూడా రెండు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకొస్తాయా అంటూ పెద్ద చర్చ నడిచింది టాలీవుడ్ లో. అయితే ఈ పోటీ విషయంలో ఫ్రస్ట్రేట్ అయిన చైతు ఇద్దరు నిర్మాతలతోనూ మాట్లాడి విషయం సెటిల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రేమం సినిమానే ముందు రిలీజ్ చేసేలా, ఆ తర్వాతే సాహసం వచ్చేలా ఇద్దరికి అంగీకారం కుదిర్చినట్లు స్పష్టమవుతుంది. తన రెండు సినిమాల రిలీజ్ గురించి స్వయంగా చైతన్య క్లారిటీ ఇచ్చాడు. సెప్టెంబర్ 9న ప్రేమంను విడుదల చేసి కొన్ని వారాల తర్వాత సాహసం శ్వాసగా సాగిపోను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నట్లు చైతు చెప్పాడు. ప్రేమం కంటే ముందే సాహసం శ్వాసగా సాగిపో చిత్రీకరణ పూర్తి చేసిన అనేక కారణాల వల్ల విడుదల ఆలస్యమైందని చైతు అన్నాడు. సినిమా నిర్మాణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టమని చెప్పాడు. మేకింగ్ ఎలా జరిగినా ఒక హీరో రెండు సినిమాలు విడుదల మధ్య కొంత గ్యాప్ ఉండేలా చూసుకోవడం ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. కాబట్టి ప్రేమం ముందు, ఆ తర్వాత సాహసం శ్వాసగా వస్తుందన్నమాట. రెండింటికి మధ్య గ్యాప్ మరీ ఎక్కువగా ఉండకపోవచ్చని, సెప్టెంబర్లోనే సాహసం కూడా విడుదల కావచ్చని సమాచారం. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.